నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అఖండ 2 తాండవంతో బాలకృష్ణ గారు మన ముందుకు రాబోతున్నారు December 5th. అయితే ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ ఒక టీజర్ రిలీజ్ అయినప్పటికీ ఈ మంత్ 24th సెకండ్ టీజర్ని రిలీజ్ చేయడానికి సన్నాగం సిద్ధం చేసుకుంటున్నారు అందరూ కూడా. సో మూవీ టీం ఈ పాటికి అనౌన్స్ చేసింది. మరి ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అలానే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా బయటకి లీక్ చేస్తున్న తరుణంలో ఎలా చూడాలి దీని అందరినీ 24th ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. తాండవం బాలయ్యబాబుకి సంబంధించి 24th ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అవుతుంది. సార్ ఏమైనా కొత్తగా చూడతామా? యాక్చువల్గా టీజర్ వస్తుంది అంటేనే ఒక హైప్ క్రియేట్ అవుతుంది, పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. గతంలో ఏ సినిమాకి ఇంత హైప్ బాలకృష్ణ దానికి కనిపించలేదు, కానీ ఈ సినిమాకి అఖండ 2 సినిమాకి ఒక టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అది ఆ టీజర్ చూసిన తర్వాత ఎలాంటి గెటప్లు ఉండొచ్చు అఖండ 2లో అనేది చాలా చర్చ జరుగుతుంది. అఖండాకు వచ్చేటప్పటికి మనకి 2 గెటప్స్లో బాలకృష్ణ కనిపిస్తారు. బాలకృష్ణ గారు ఒకటి అఘోరా, 2 రైతు. సో ఇలా 2 గెటప్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అఖండ 2లో మీకు ఫస్ట్ ఆల్రెడీ వాల్ పోస్టర్లు విడుదల చేస్తూ వచ్చారు. ఈ వాల్ పోస్టర్స్లో త్రిశూలం పట్టుకొని తాండవం ఆడుతూ కనిపిస్తాడు. ఆ గెటప్ని చూసే ఒక రకంగా పాజిటివ్ వైబ్స్. అసలు ఈ గెటప్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఊహించుకుంటే కనుక బాలకృష్ణ అభిమానులు వాళ్ళకి తెలుసు, ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలుసు. బాలకృష్ణ యాక్షన్, దాంతోపాటు బోయపాటి డైలాగ్స్, కెమెరా టేకింగ్, యాక్షన్, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి అనేది గత సినిమాలను బట్టి మనకు తెలుసు. గతంలో బోయపాటి కాంబినేషన్లో బాలకృష్ణ హీరోగా వచ్చినటువంటి సినిమాలన్నీ ఎలా హిట్ అయ్యాయి, బ్లాక్ బాస్టర్ అయ్యాయి, ఎలా మాస్ యాంగిల్లో చూపించారు బాలకృష్ణ గారిని అనేది మనకి తెలుసు. సో దాంతో వరుస హిట్లు పైగా బోయపాటి డైరెక్షన్లో. ఈ మధ్యకాలంలో బాలయ్య గ్రాఫ్ దాదాపు హైప్లో ఉంది. ఎందుకు? ఆల్రెడీ వరుసగా హిట్లే కదా అఖండ కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ సినిమాలన్నీ. వీరశివారెడ్డి కానీ, అలాగే తర్వాత ఈ మధ్యకాలంలో డాకు మహారాజ్ కానీ, దానికన్నా ముందు భగవత్ కేసరి కానీ, ఇవన్నీ వరుసగా హిట్ సినిమాలు. ఇప్పుడు వరుసగా 50 సంవత్సరాలు కంటిన్యూగా హీరో అయినా కానీ ఇప్పుడు ఈ ఏజ్లో హైప్లో ఉన్నాడు ఆయన. గ్రాఫ్ హైప్లో ఉన్నప్పుడు వస్తున్నటువంటి సినిమా ఇది. దానికంటే ఒక రేంజ్ ఉండాలి కదా. జనరల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి పాస్ కావడం ఈజీ, బట్టి టీచరు లెక్చరర్ చెప్పిన 4 క్వశ్చన్లు రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, పాస్ అయిపోతారు. కానీ 80% వచ్చిన తర్వాత నుంచి ఇంకా అక్కడి నుంచి రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేసిన వస్తాయి. 90% తర్వాత ఇంకా హార్డ్ వర్క్ చేసిన వస్తాయి. ఇప్పుడు బాలయ్య బాబు గారి గ్రాఫ్ ఎలా ఉంది? 90లో ఉంది. దాన్ని 100కి చేర్చాలంటే ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండాలి? సో అందుకే దాని మీద హోప్స్ ఎక్కువ పెడుతున్నారు. దానికి తగ్గ విధంగా టీజర్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు 24వ తారీఖున టీజర్ రాబోతుంది. ఆ టీజర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో. ఫస్ట్ టీజర్ వచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత దాని రేంజ్ ఏంది అనేది అర్థమైపోయింది. పైగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్షన్ అని అంటే ఇంకా వేరే చెప్పవసరం లేదు. దాని లెవెల్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంటుంది. బ్లాస్టింగ్ టీజర్ రాబోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరూ. సార్ అంటే కొంతమంది అంటున్నారు పార్ట్ 1 పార్ట్ 2 కింద తీసిన పిక్చర్స్లో పార్ట్ 1 మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే పార్ట్ 2కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆ అంచనాలకి రీచ్ కావట్లేదు. సో బాలయ్య తాండవం సినిమా కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? కాదు, అఖండ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇది మల్టీ లాంగ్వేజెస్లో తర్వాత రిలీజ్ చేశారు. ఫస్ట్ శాటిలైట్కి వెళ్ళిపోయిన తర్వాత మల్టీ లాంగ్వేజెస్లో కూడా హిట్ అయింది అది. అవును సార్. కానీ అఖండ 2 వచ్చేటప్పటికి ఇది ఒక సీక్వెల్ అయినప్పటికీ కూడా దీని థీమ్ వేరేగా ఉంది. సో దాంతో ఇది ఒక రకంగా సీక్వెల్ అనుకుంటున్నప్పటికీ కూడా దీని రేంజ్ వేరేగా ఉంది. డెఫినెట్గా మిగతా సినిమాలకి దీనికి మనం కంపేర్ చేయడానికి లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు గెటప్స్లో బాగా అభిమానుల్ని అలరిస్తారు. గెటప్స్లో మిగతా హీరోలు పెద్దగా అలరించలేరు. ఇప్పుడు భైరవ దీపంలో ఆయన కురూపిగా యాక్షన్ చేస్తాడు.
అలాగే శ్రీకృష్ణదేవరాయలు యాక్షన్ మనం చూసి ఆదిత్య 369లో ఇలా అనేక రకాల గెటప్స్లో వేరియేషన్స్ చూపించగలరు ఆయన. సో అది ఇప్పుడు అఖండ 2లో మరో రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఇది ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్. ఇది ఓకే, టెంపుల్స్ అన్నిట్లో షూట్ చేశారు దీన్ని. అంటే మన భారతదేశంలో ఉండే టెంపుల్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ ప్రధానమైనటువంటి టెంపుల్స్ అన్నిట్లో ఇది షూట్ చేశారు. సార్ మహాకుంభమేళాకి సంబంధించిన సీన్స్ కూడా యాడ్ చేశారంట. అక్కడ కూడా వెళ్ళి షూట్ చేశారు. మహాకుంభమేళాకి సంబంధించి కూడా షూట్ చేశారు. అది కూడా చూసేచ్చే సినిమాలో అయితే అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పండితులు ఇద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సంస్కృతంలో శ్లోకాలు చదువుతుంటే ఈయన ఫైట్ చేస్తారు, యుద్ధం, వార్ క్లైమాక్స్లో. అది ఇక అల్టిమేట్ అని చెప్పేసి అంటున్నారు. ఇలా అనేక వేరియేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇది పాన్ ఇండియా సినిమా. ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఈ రేంజ్లో బాలకృష్ణ గారి సినిమాలు లేవు. బట్ ఇది పాన్ ఇండియా రేంజ్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా ఆ స్థాయిలో కలెక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 5వ తారీఖు రిలీజ్ కాబట్టి అసలు 5 ఎందుకు, సంక్రాంతికి వెళ్ళొచ్చు కదా అనుకున్నారు చాలా మంది. సంక్రాంతిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, సంక్రాంతి అయితే బెటర్ అని చెప్పినప్పటికీ కూడా లేదు డిసెంబర్ 5లో చేయాల్సిందేనో అని చెప్పి యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంత డిలే అయిన కారణంగా డిసెంబర్ 5కి పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 5 రిలీజ్ చేయబోతున్నారు ఆ సినిమాని. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. డిసెంబర్ 5 కోసం వెయిట్ అందరూ, అభిమానులు అందరూ కూడా ఈసారి ఫుల్ అసలు క్యూరియాసిటీ తోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఏ సినిమాలు కూడా ఇంత క్యూరియాసిటీ తోటి వెయిట్ చేయలేదు. బట్ దీన్ని బాగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సినిమా వేరియేషన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల్లో భగవత్ కేసరి ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ భగవత్ కేసరి. సో ఆ తర్వాత డాకు మహారాజు అదొక డిఫరెంట్ జోనర్. అంతకుముందు వచ్చిన వీరశివారి అది వేరు. ఇలా ఈ అఖండ అంటే ఇంకో అఖండ సపరేట్ అది. సో ఇలా డిఫరెంట్గా వస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు మరొక రేంజ్లో బాలకృష్ణ గారిని చూడొచ్చు ఈ సినిమాలో అనేది. పైగా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఆయన కుమార్తె, చిన్న కుమార్తె ఆ సినిమాకి సమర్పకురాలు. ఆ సినిమాలో తేజస్వి సమర్పించని వస్తుంది ఆ సినిమాలో. పైగా ఆయన డ్రెస్సింగ్లో కూడా ఆ అమ్మాయి కేర్ తీసుకున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బోయపాటి కూడా అదే రేంజ్లో, బోయపాటి స్టైల్ తెలుసు కదా, సినిమాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ టీజర్ను బట్టి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే టీజర్ను బట్టి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఫస్ట్ టీజర్ చూసిన తర్వాతనే అక్కడ కోడిదోడులు లేవటం ఇవన్నీ చూసాం ఫస్ట్ దాంట్లో. తర్వాత పోస్టర్లు, ఆ పోస్టర్ల రిలీజ్లోనే అసలు యాక్షన్ ఓరియంటెడ్, స్పిరిచువల్, యాక్షన్, మాస్ అన్నీ మిక్స్ చేసి తీసుకొస్తున్నటువంటి సినిమా ఇది. ఈ హోప్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఇది అనేక డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి బాలకృష్ణ గారి సినిమాలు ఇంతకుముందు లేనివి అని చెప్పి అంటున్నారు. సో రెండో టీజర్ కూడా విడుదల అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. ఓకే, అంటే పూనకాలు లోడింగ్ అంటారు. పూనకాలు ఇప్పటికే ఫస్ట్ టీజర్కి పూనకాలు వచ్చినాయి. ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారేమో అభిమానులు. రెండో టీజర్కి 24వ తారీఖు టీజర్ రిలీజ్ అనగానే కౌంట్ డౌన్ 1, 2, 3 అని లెక్కేసుకుంటున్నారు. సో ఎప్పుడు రిలీజ్ అవుతా టీజర్ అనేది అంత రేంజ్లో క్యూరియాసిటీ ఉంది ఆ సినిమా. బాబు గారా మజాకా అనిపించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.